ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ప్యాటర్న్ తీసుకున్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ n అనేది మనకి ఇన్పుట్‌గా ఇస్తారు. అంటే n రోస్, m కాలమ్స్ అని అంటారు. కాకపోతే ఈ ప్యాటర్న్‌కి ఏంటంటే ఈక్వల్ రోస్, ఈక్వల్ కాలమ్స్ ఉండటం వల్ల డిఫరెంట్‌గా కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రెజెంట్‌కి మనం n అనే నంబర్ వరకు ఇన్పుట్‌గా తీసుకుంటున్నాము. అయితే ఇక్కడ i అనేది యూజువల్‌గా మనం రోస్ రిప్రజెంట్ చేయడానికి వాడతాము. j అనేది యూజువల్‌గా కాలమ్స్‌ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాము. అయితే ఇక్కడ ఎలా కన్సిడర్ చేసుకున్నామంటే i అనేది 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. i = 2, i = 3, i = 4, i = 5 ఇలా వరుసగా వెళ్తా ఉంటుంది. నెక్స్ట్ j అనేది కూడా కాలమ్స్ కనుక్కున్నాం కదా! ఇలా వరుసగా మనం నంబరింగ్ ఇచ్చుకుంటూ వస్తాము. దీనికి కోడ్ ఎలా రాస్తామంటే యూజువల్‌గా n అనేది అల్గారిథం బేస్డ్‌గా చెప్తున్నాను. ఇన్పుట్‌గా తీసుకుంటాము. ఇప్పుడు దీనికి కోడ్ ఎలా రాస్తామంటే ఫర్ అని చెప్పేసి ఇంటిజర్ కాబట్టి i = అని చెప్పేసి ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి? మనకి ఇక్కడ 1 నుండి స్టార్ట్ అయ్యి 5 దగ్గర ఎండ్ అవుతుంది. 1 దగ్గర స్టార్ట్ చేస్తాం. i <= ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది? ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతుంది. కాబట్టి i++ అని మనం రిప్రజెంట్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే ఫర్ అని చెప్పేసి ఇంటూ j = అని చెప్పేసి j ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మనకి 1 దగ్గర స్టార్ట్ అయ్యి 5 దగ్గర ఎండ్ అవుతుంది. కాబట్టి j = 1 దగ్గర స్టార్ట్ అయ్యి <5 j++. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మనం ప్రింట్ చేయాలి. నేను C++ కోడ్ రాస్తున్నాను. ఇక్కడ ఏంటంటే స్టార్స్‌ని మనం ప్రింట్ చేస్తాం. ప్లస్ ఏంటంటే మనకి స్టార్ పక్కన స్పేస్ అనేది ప్రింట్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ మనం స్పేస్ లాగా తీసుకొని ఇలా ప్రింట్ చేస్తాము. ఆ తర్వాత ఏంటంటే మనకి ఒక లూప్ ఎండ్ అయిన తర్వాత మనకి బ్రేక్ డౌన్ కావాలి. కాబట్టి ఇక్కడ ఎండ్ యూజ్ చేస్తున్నాం. నార్మల్‌గా అక్కడ 5 రోస్ ఉన్నాయి కాబట్టి 5 అని మెన్షన్ చేశాను. n అనేది ఇన్పుట్‌గా తీసుకున్నామనుకో, n అనేది డిఫరెంట్ వాల్యూస్ కావచ్చు కదా! కాబట్టి 5 ప్లేస్‌లో మనం n అనేది రీప్లేస్ చేస్తాము ఇక్కడ. ఇప్పుడేమో ఈ కోడ్ అనేది డిఫరెంట్ n వాల్యూస్‌కి వర్క్ అవుతుంది. ఇలానే C++ అను జావా కోడ్, పైథాన్ ఇలా రాయొచ్చు.